పుదీనా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. పుదీనా శుభ్రం కడిగి పెట్టుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, నూనె, జీలకర్ర, ఉప్పు, శనగపప్పు, ఎండుమిర్చి పెనం పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసి తాలింపు రెడీ చేసుకోవాలి. కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి చింతపండు, పచ్చిమిర్చి కూడా వేగించాలి. వేగినాయండి, ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం పొట్టుతో ఉన్న మినపప్పు అండి. పొట్టుతో ఉన్న మినపప్పు కూడా తీసుకోవాలి పక్కకి. పుదీనండి కొద్దిగా బాగా వేగించాలి. పుదీనా కూడా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారనివ్వాలి. కొబ్బరి, చింతపండు, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ వేయాలి. రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకోవాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తాలింపు వేసేయాలి. టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ చట్నీ అండి. పెసరట్టుకి చాలా బాగుంటుంది, ఇడ్లీకి కూడా బాగుంటుందండి. మనం ముందుగా తాలింపు చేసి పెట్టుకుంటే చాలా సులువుగా అయిపోతుందండి చట్నీ. పెద్ద పని ఏమి ఉండదు. చాలా టేస్ట్గా ఉందండి పుదీనా కొబ్బరి.